హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మన పూర్వీకుల 100 ఏళ్ల ఆరోగ్య రహస్యమైన చెద్దన్నాన్ని చూపించబోతున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది ఎండవేడిని తట్టుకోవడానికి పొట్టకు హాయినిచ్చే ఈ చెద్దన్నాన్ని తింటున్నారు. అంతేకాదు, అమెరికాలో కూడా మన చెద్దన్నానికి మంచి డిమాండ్ ఉంది. మరి చెద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్నాక నేను రైస్ 1 కప్పు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. చూడండి, ఇది గంజి. రైస్ వండుకునేటప్పుడు 1 కప్పు రైస్కి 3 కప్పులు వాటర్ వేసుకొని గంజిని వంచుకోవాలి. అలా రైస్ చేసుకున్న గంజి ఇది. ఇప్పుడు ఇందులోకి రైస్లోకి 1 కప్పు గంజి వేసుకోవాలి. గంజి వేసాక ఇందులోకి వేడి వేడి పాలు వేసుకోవాలి. పాలు కూడా 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం పూర్తిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పెరుగు వేసుకొని తోడుపెట్టేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మార్నింగ్ కల్లా ఈ పాలు గంజి మొత్తం గట్టిగా అయిపోతుంది. తోడేసాం కదా, పెరుగు అయిపోతుంది గట్టిగా. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 2 వేసుకోవాలి. ఇప్పుడు ఇది రాత్రంతా అలాగే వదిలేయాలి. అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని రాత్రంతా సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి, మరుసటి రోజుకు ఎంత చక్కగా చిక్కగా అయిపోయిందో చూడండి. చెద్దన్నము రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రేక్ఫాస్ట్గా ఈ చెద్దన్నాన్ని తినేయడమే. కమ్మని రుచిగా చెద్దన్నం తయారైపోయింది. ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ ఇష్టం అండి. సాల్ట్ లేకుండా తింటేనే చాలా బాగుంటుంది. ఇలా చాలా సింపుల్గా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ప్రోబయోటిక్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే ఈ సమ్మర్లో వేడి చేయడం కానీ పొట్ట మండడం కానీ ఇలా ఏమీ లేకుండా పొట్టకి హాయిగా చలవ చేస్తుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈ చెద్దన్నాన్ని తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.